Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. సో ఒక సివిల్ సూట్ అనేది ఎలా వేస్తాము, దాంట్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి, అసలు కోర్ట్ కేసు అనేది ఒకసారి కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత వాట్ ఆల్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అవన్నీ మనం ఇవాళ తెలుసుకుందామండి. ఫస్ట్ ఏదైనా మీరు ఒక సివిల్ సూట్ వేయాలి అనుకున్నారనుకోండి, ఒక పార్టిషన్ సూటో ఒక డిక్లరేషన్ సూటో ఏదైనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయనకి మీ ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తే హీల్ ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్. ఆ డ్రాఫ్ట్ పార్టిషన్ సూట్ అనుకోండి. ఆ పార్టిషన్ సూట్ని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ ఇన్ ద కోర్ట్. ఆ సూట్ని ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ప్రెజెంటేషన్ ఆఫ్ ప్లెయింటిఫ్ అనే స్టేజ్ ఉంటుంది. ప్రెజెంటేషన్ ఆఫ్ ప్లెయింటిఫ్లో ఏమని ఉంటాయంటే మీ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు అందులో ఉంటాయి. దాని తర్వాత అడ్మిషన్ స్టేజ్ అనమాట. ఇది వ్యాలిడ్ కేసేనా కాదా అని చూసుకొని అడ్మిషన్ కోసం తీసుకుంటారు. సో అడ్మిషన్ తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీ కేస్ని ఫేవర్ చేసేట్టు ఏవైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అందులో మనం పొందుపరుస్తాం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో. దాని తర్వాత అప్రోప్రియేట్ కోర్ట్ ఫీజు అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత అప్పుడు సెక్షన్లో ఇదే జ్యూరిస్డిక్షన్కి వస్తుందా రాదా ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఒక నంబర్ అలాట్ చేస్తారు. ఓకే, అది ఓఎస్ నెంబర్ అయ్యింది. ఓఎస్ నెంబర్ అంటే ఒరిజినల్ సూట్ అని అర్థం. ఆ ఓఎస్ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఎవరైతే డిఫెండెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ సమన్స్ అనేది పంపించడం జరుగుతుంది. సమన్స్ అర్జెంట్ నోటీస్ కింద పంపిస్తారు. అర్జెంట్ నోటీస్కి పంపించిన తర్వాత ఆ డిఫెండెంట్స్ ఒక్కోసారి తీసుకుంటారు, ఒక్కోసారి డినై చేస్తారు. డినై చేసినా కానీ అది తీసుకున్న కిందనే లెక్క వస్తుంది. ఒకవేళ వాళ్ళు అప్పుడు సమన్స్ స్టేజ్ తర్వాత సమన్స్ ఒకటేసారి ఇచ్చి ఊరుకోరండి. 3 times సమన్స్ విల్ బి సర్వ్ ఫ్రమ్ ద కోర్ట్. దాని తర్వాత డిఫెండెంట్ మే టర్న్ అప్ వస్తాడు, లేకపోతే హీ మే నాట్ టర్న్ అప్ టు కోర్ట్. ఓకే, హీ మే టర్న్ అప్ టు కోర్ట్ అన్నప్పుడు డిఫరెంట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అవుతాయి. వెన్ ఆయన రాలేదనుకోండి డిఫెండెంట్, అప్పుడు ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వమంటారు మనల్ని. ఆ పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రాలేదు అని అనుకుంటే ఎక్స్ పార్టీ డిగ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే ఎక్స్ పార్టీ అదర్ సైడ్ డిఫెండెంట్ ఉన్నాడో ఆయన కోర్టుకి రాలేదు. సో ఈయనకి డిగ్రీ ఇచ్చేస్తారనమాట ఎవరైతే ప్లెయింటిఫ్ ఉన్నారో పిటిషనర్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆయన వచ్చాడు అని అనుకోండి, డిఫెండెంట్ వస్తే అప్పుడు ఆయన ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు వకాలత్ ఫైల్ చేస్తారు. మనం ఫైల్ చేసిన పిటిషన్కి వాళ్ళు కౌంటర్ ప్రిపేర్ చేసుకొని వేస్తారు. వాళ్ళు ఏవేవి డినై చేస్తున్నారు, నిజాలు వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ ఏంటి అనేది ఫైల్ చేస్తారు. అవి రిటర్న్ స్టేట్మెంట్స్. దాని తర్వాత 2 పార్టీస్ని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్, మార్కింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే ఈ కేసెస్లో విట్నెసెస్ ఉంటారో వాళ్ళకి సమన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కోర్టుకి రమ్మంటారు. ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఫ్రేమ్ చేస్తారు, మెరిట్స్ ఎటువైపు ఉన్నాయి ఏంటి అని. దాని తర్వాత సమన్స్కి ఇస్తారు కదా విట్నెసెస్కి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఏవైతే విట్నెసెస్ ఉంటాయో, మేము అవును ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు మేము ఉన్నాము, లేకపోతే ఈ పార్టిషన్ జరిగినప్పుడు మేము ఉన్నామనో, లేకపోతే మాకు వీ హ్యావ్ నాలెడ్జ్, లేకపోతే మేము దాయాదులము ఈ ల్యాండ్కి, అవును వాళ్ళ తండ్రి గారు ఇలా పంచిచ్చారు, అలాంటి విషయాలన్నీ విట్నెసెస్ చెప్తారన్నమాట. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అని జరుగుతుంది. వీళ్ళ విట్నెసెస్ని డిఫెండెంట్ తరపు లాయర్, డిఫెండెంట్ తరపు విట్నెసెస్ని ప్లెయింటిఫ్ తరపు లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అప్పుడు ఎవిడెన్సెస్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఎవిడెన్సెస్ అనేవి క్లోజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు అడ్వకేట్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగిన తర్వాత మెరిట్స్ పైన జడ్జి గారు ఒక ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఉండొచ్చు, ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అయినా ఉండొచ్చు. అప్పుడు ఒక జడ్జ్మెంట్ని పాస్ చేస్తారు. డిగ్రీ ఎవరికి ఫేవర్గా వస్తే, కేసు ఎవరు గెలిస్తే ఆయన డిగ్రీ హోల్డర్ అని అంటారు. ఓకే, ఎవరికి అగెయిన్స్ట్గా వస్తే ఆయనని డెటార్ అంటారు, జడ్జ్మెంట్ డెటార్ అని అంటారు. ఓకే అండి, చాలామందికి స్టేజెస్ ఆఫ్ కేసు ఇవన్నీ డౌట్ ఉంటాయి. సో కొంచెం కన్సైజ్గా నేను చెప్పాను. థ్యాంక్ యూ.